వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సమయాలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం. మనుషులను ఏలు ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి వేలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలను. మరొకసారి దేవుని వాక్యంలో నుండి దావీదు భక్తుడిని గురించి, రాబోతున్న దావీదు కుమారుడైన యేసుక్రీస్తుని గురించిన సత్యాలు ఈ వాక్యంలో నుండి మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. ఆధ్యాత్మిక నాయకత్వం వహించేవారు కలిగి ఉండవలసిన 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ వాక్యంలో నుండి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. లీడర్స్కి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ని ఈ వచనాల్లో మనం సున్నితంగా నిశ్చితంగా పరిశీలించడానికి అవకాశం ఉంది. నెంబర్ 1, మొట్టమొదటిది ఎక్స్పెక్టింగ్ జస్టిస్, న్యాయం కోసం ఎదురు చూసేవారు. దేవుని వాక్యంలో జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ వచనంలో 3వ వచనంలో అతడు నీతిమంతుడై, ఇంగ్లీష్లో జస్టిస్, న్యాయము తీర్చేవాడు, నీతి కలిగిన వాడు. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పరిపాలన చేసేవాడు, అధికారం వహించేవాడు, న్యాయాన్ని పరిపాలించేవాడుగా న్యాయబద్ధంగా ఉండాలి. అంటే ఒక న్యాయవాది, న్యాయమూర్తి ఇరు పక్షాల ఉన్న వాదనలు విని ఎలాగైతే న్యాయం తీర్చగలడో మనము 2 పార్శ్వాలను చూసే వారంగా ఉండాలి. ఖచ్చితంగా నాయకులు పక్షపాతం లేని వారుగా ఉండాలి. ఆ విషయాన్ని రాజుల లక్షణాల్లో నుండి మనం ఈ ఉదయకాల సమయంలో గ్రహించాలి. 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎంబ్రేజింగ్ ఫీర్ ఆఫ్ గాడ్, దేవుని భయాన్ని అలవర్చుకోవాలి. ఆ వచనంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును అన్న మాట కనిపిస్తూ ఉంది. దేవుడేదో భయంకరుడు, శాడిస్ట్ అని భయపడటం కాదు, కానీ దేవుని పట్ల మక్కువతో, ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో మనం భయభక్తులు కలిగిన వారంగా ఉండాలి. తల్లిదండ్రుల పట్ల మనం ఎలాంటి గౌరవం కలిగి వారికి భయపడతామో, దేవుని పట్ల కూడా భయము, భక్తి కలిగిన వారు మంచి నాయకత్వాన్ని వహించడానికి వారికి అవకాశం ఉంది. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎమిటింగ్ లైట్, కాంతిని ప్రసరింపజేయటం. చరణంలో రాయబడతా వచ్చింది, ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలను. నాయకులైనవాడు, నాయకత్వం వహించేవాడు, రాజులుగా పిలువబడుతున్న వారు ఖచ్చితంగా చీకటిని పారద్రోలేవారుగా, కాంతిని ప్రసరింపజేసేవారుగా ఉండాలి. ఒకటి చీకటి గదిలోనికి మనం వెళ్తే సరిగా నడవలేము, ఏదో ఒక వస్తువుని పడేయటానికి అవకాశం ఉంది, దేన్నో దాన్ని గుద్దటానికి అవకాశం ఉంది. కానీ అదే చీకటి గదిలో కాంతి ప్రసరించినప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చక్కగా నడవటానికి అవకాశం ఉంది. మన ఎదుట ఎన్నో చీకటి కోణాలు ఉన్నప్పుడు నాయకుడు ఆ చీకటిలో వారందరికీ, తన నాయకత్వం క్రింద ఉన్న వారందరికీ వెలుగుని ప్రసరింపజేసేవాడుగా ఉండాలి. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఎండ్యూరింగ్ క్లారిటీ, శాశ్వతమైన స్పష్టతను ఇచ్చేవాడుగా నాయకుడు ఉండాలి. అందుకే కింద వచనంలో మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను. ఈ మాటను దేవుని వాక్యంలో ఎటువంటి అడ్డు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా క్లియర్గా కనపడినట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం గ్రహించాలి. ప్రతి నాయకుడి జీవితము ఎప్పుడు చాలా స్పష్టంగా ఇతరులు చూసే విధంగా ఉండాలి. ఎటువంటి అడ్డంకులు, ఎటువంటి రహస్య జీవితాన్ని కలగని నాయకుడిగా ఉండటానికి మనం ఇష్టపడాలి. ఈ నాయకత్వ లక్షణాలన్నీ, ఈ రాజరికపు లక్షణాలన్నీ కేవలం యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే మనం చూడగలం. కాబట్టి పౌలు చెప్పినట్లుగా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మనం కూడా క్రీస్తును పోలే నడుచుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, నాయకత్వ లక్షణాలను మాలో పెంపొంపజేసి నీలాగా బ్రతకటానికి మా అందరినీ ఆయుధపరిచి సిద్ధపరచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.